లూకా 15:11 వచనంలో దేవుడు ఇద్దరు కుమారుల గురించి చెప్తున్నాడు. ఒక అతనికి తనకున్న ఇద్దరు కుమారులలో రెండో కుమారుడు ఏం చెప్పాడు, తండ్రి నా ఆస్తి నాకు ఇస్తే నేను వెళ్ళి బయటికి వెళ్ళి ఇంకా కూడా సంపాదించుకొని వస్తాను, నా ఆస్తి నాకు ఇవ్వని గొడవపడి తన ఆస్తిని తీసుకుని తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వేరొక దేశానికి వెళ్ళి అక్కడ తన ఆస్తినంతా కూడా నష్టపరుచుకున్న తర్వాత ఆ దేశంలో కరువు వస్తుంది. ఆ కరువు వచ్చినప్పుడు తనకు తినడానికి ఆహారం కూడా లేనటువంటి స్థితిలో నేను పందులు కాసే పనన్నా చేస్తానని చెప్పి ఒక పనిలో చేరితే ఆ యజమానుడు పందులకు పెట్టే పొట్టు కూడా ఇతనికి పెట్టాడు అనమాట, రెండో కుమారుడికి. సో ఆయనకు బాధ అయింది, నా తండ్రి పెద్ద ఆస్తిపరుడు, నా తండ్రి దగ్గర చాలా నివాసాలు ఉన్నాయి, ఆహారం ఉంది, పని వాళ్ళు ఉన్నాయి, తిరిగి నేను వెళ్తే నా తండ్రి నాకు చేర్చుకుంటాడు, నా తండ్రిని నేను క్షమాపణ అడుగుతాను అనుకొని తన మనసులో అనుకున్నాడు అనమాట. తండ్రి నీకు విరోధంగా నేను తప్పు చేసినాను, దేవునికి విరోధంగా తప్పు చేసినాను, నన్ను క్షమించాను అడుగుదాం, నేను తప్పు చేశాను, నేను తండ్రి దగ్గరికి వెళ్దాం అనుకుని వెళ్ళినప్పుడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి ఈ కుమారుని చూసి పరిగెత్తుకొని వెళ్ళిపోయి తన కుమారుని హత్తుకొని ముద్దు పెట్టి ఆయనకు రింగు తొడిగించి దాసులను పిలిపించి కొత్త వస్త్రాలు వేసి ఆయన దగ్గర తిరిగి ఈ కుమారుడు చనిపోయి వచ్చాడని చెప్పేసి విందు చేస్తా ఉంటాడు. విందు చేస్తున్నప్పుడు ఆ పెద్ద కుమారుడు అదే ఇంట్లో ఉండే కుమారుడు పొలంకి వెళ్ళింటాడు. అతనికి ఆ విషయం తెలిసి ఇంటికి వచ్చి తండ్రిని అడుగుతాడనమాట, తండ్రి నేను నీ దగ్గరే ఉన్నాను కదా, నువ్వు నా స్నేహితులతో సంతోషించమని నువ్వు ఎప్పుడు నాకు ఒక గొర్రెను కూడా ఇవ్వలేదు విందుకి అంటే ఆ తండ్రి అంటున్నాడు, నా కుమారుడా నువ్వు నా దగ్గర ఉన్నావు కదా, నావన్నీ నువ్వే కదా, నువ్వెప్పుడు తీసుకొని ఉండకూడదు అని చెప్తూ ఉన్నాడు. దేవుడి ప్రేమ ఈ యొక్క కథలో దేవుని ప్రేమను చూస్తే తప్పిపోయిన కుమారుడు సమస్తాన్ని పోగొట్టి దేవుని పాపం చేసి తిరిగి వచ్చి తండ్రిని అడక్కముందే తండ్రి దూరంగా ఉన్నప్పుడే ఆయనను చూసి ముద్దు పెట్టుకుని కొత్త వస్త్రాలు ధరింపజేసి ఈయన చనిపోయి నాకు తిరిగి వచ్చాడని ఎంతో సంతోషించాడు. దేవుని ప్రేమ అలాగే ఉంది. మనం ఎవరైనా ఎలాంటివి చేసినా కానీ దేవుడి దగ్గరికి తిరిగి వెళ్తే ఆయన మనని తన బిడ్డగా స్వీకరిస్తాడు, పనివాడిగా కాదు, తన బిడ్డగానే స్వీకరిస్తాడు.